ఓం నమ శివాయ. డే 1 ఆఫ్ అవర్ అరుణాచలం ట్రిప్. సో ఫస్ట్ వెళ్ళగానే మేమైతే రమణాశ్రమం విజిట్ చేసాము. అక్కడైతే చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఉండే, చాలామంది ఫారినర్స్ మెడిటేషన్ చేస్తుండే, మన వాళ్ళు కూడా చాలామంది ఉండే. అండ్ మనము ట్రెక్కింగ్ చేస్తూ విరూపాక్ష అండ్ స్కందాశ్రమంకి వెళ్తే అక్కడ కూడా మెడిటేషన్ చేయొచ్చు. మేము అది డే 2 పెట్టుకున్నాము. అండ్ ఈవినింగ్ 4 o'clock అయితే గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే వెళ్ళాము. రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపం పెట్టుకొని ఓం నమ శివాయ అంటూ మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయిపోయింది. యూజువల్లీ 4 hours చాలు అంట, కానీ మాకు 6 hours పట్టింది, మెల్లగా నడిచాము. అండ్ ఈ ఆవు ఆన్ ద వేలో డిఫరెంట్గా కనిపించింది కదా అని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. అష్టలింగాలని దర్శించుకుంటూ వెళ్ళేటప్పుడు దారిలో చాలామంది అన్నదానం పెడుతున్నారు, మొక్కులు ఉంటాయి. ఆ అన్న ప్రసాదం మేము తింటా అయితే భలే డెలిషియస్గా ఉంది. ఆ ప్రసాదంలో ఉన్న టేస్ట్ మనకైతే ఎక్కడ దొరకదు. ఆన్ ద వేలో మనకైతే మోక్ష మార్గం అని కనిపిస్తుంది. ఆ మోక్ష మార్గంలో నుంచి ఎంత లావున్న వాళ్ళైనా బయటికి వస్తారంట. అందులో నుంచి బయటికి వస్తే మోక్షం పొందుతారు అని అంటారంట. అండ్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న అరుణాచలం ట్రిప్ ఫైనల్లీ ఆ శివయ్య నా బర్త్డే టైంకి పిలుచుకున్నారు. డే 2 నా బర్త్డే రోజు దర్శనం ఎలా అయ్యింది, ఎలా స్పెండ్ చేశాము అనేది పెడతాను. అంటిల్ దెన్ బాయ్.